అత్త చిల్లి కోడలు లిల్లి వీళ్ళను చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. అదేంటో మీకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ యోధా అండ్ చందు. లెట్స్ వెల్కమ్. భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా. అందరికీ నమస్కారం. గంచుగడ్డలు చెప్పు. నేను ఆమని కాదు, నా పేరు పూరి. ఆ పూరియే ఈ పూరి. మీకు అర్థమవుతుందా? మేము ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఓకే. 70s అన్నమాట ఇది. మేము చాలా స్టైలిష్ గా అప్డేటెడ్ వర్షన్ లో ఉంటాం. నన్ను చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. దీపిక ఇలా రామ్మా. ఈ రోజు నువ్వు దగ్గరుండి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చూడు. ఎవరు ఎవరికి ఏమవుతారు, అసలు మా ఇంట్లో ఏం జరిగింది మొత్తం తెలుసుకో. కానీ సైలెంట్ గా ఉండు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. పండు ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు నా ఇంటికి నేనే యజమాని జింగ్ కిచికి జింగ్ జింగ్ కిచి ఈ ఇంటికి నేనే పనివాణ్ణి జింగ్ కిచికి జింగ్ జింగ్. అసలు నా ముందు చీమ కుట్టాలంటేనే 10 నిమిషాలు ఆలోచిస్తుంది. అలాంటి నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పాట పాడతావా, డాన్స్ చేస్తావా? నా మాట విను. ఇందాక నుంచి వింటూనే ఉన్నానమ్మా. ఈమె పేరు దీపిక. మన ఇంట్లో ఈ రోజు సైలెంట్ గా కూర్చొని అసలు ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది, ఎవరు ఎవరికి ఏమవుతారో క్లియర్ గా తెలుసుకుంటుంది. అర్థమవుతుందా? ఈమెని జాగ్రత్తగా చూసుకో. ఎవరేం చేసినా నాకు వచ్చిందా చెప్పు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తా మరి. సరే. జాగ్రత్తగా చూసుకోమన్నారు, నన్నే చూసుకొని ఉండమనలేదు. నిన్ను సైలెంట్ గా ఉండమన్నాను. ఓకే ఓకే. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు నేను ఈ ఇంటికి పని ఉండండి. నాకు ఒక ఓనర్ ఉన్నాడు, వాడు వస్తాడు చూడండి. ఏ ఓనర్, రా దా దా. పండు ఆ, ఎవరి పండు? అమ్మగారి ఫ్రెండ్. నేనేమి అడగలేదు, నువ్వేమనలేదు, నేనేమి చూడలేదు. నాకు అర్థం కాలేదు సార్. నా కొడుకేడ్రా, చిన్నోడు లేచాడా? ఈ చిన్నోడు లేచాడు, వస్తాడు. సరే రమ్మను. డాడ్ బ్లెస్ మీ డాడ్. నూరేళ్ళు చల్లగా ఉండు నాన్న. కష్టం అంటే ఏంటి డాడీ? నువ్వు ఇలా నన్ను డాడీ డాడీ అని పిలుస్తున్నావు కదరా, అదే రా కష్టం అంటే, అదే రా కష్టం అంటే. హే పండు, హూ ఇస్ దట్ చెండు? అమ్మగారి ఫ్రెండ్. అమ్మో, నేనేం చూడలేదు, నువ్వేం వినలేదు. ఓకే పండు, కాస్త టిఫిన్ పెడతావా? కాస్త ఎక్కువనే పెడతా, పదండి. దా. పండు, ఫస్ట్ మిర్రర్. ఒరే పండు, ఎవరా గులాబ్ జాము? అమ్మగారి ఫ్రెండ్. ఆహా, నాకేం సంబంధం లేదండి, నాకేం సంబంధం లేదు, నేనేమి చూడలేదు. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. చందు అబ్బో, చందు ఎంత బాగున్నావు తెలుసా? చంద్రిక. ఉండిపోరాదే గుండె నీదేలే. హాయ్ రే హాయ్, జాంపండు రోయ్, కళ్ళ ముందు కదులుతోంది రోయ్ తీయగా, పాత తెలుగు సినిమాలో సావిత్రిలా. మాస్టర్, మీరు అలా పాడకండి, వరుసలు తప్పుతున్నాయి పాడుగాను. ఉండిపోరాదే. అంతే, నువ్వు ఆడ ఉండిపోరా రే, నువ్వు ఆడ ఉండిపో. చందు బావా పిలిచావా? అవును చందు. చందు,
బావా ఈ ఎర్ర చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కనిపించావు కానీ నువ్వు కూడా పెద్ద ఎరుపే ఎరుపే. నా సైన్స్ నోట్స్ అయిపోయింది, నాకు సోషల్ బుక్ కొనుక్కొచ్చిస్తావా? అదేంటమ్మా సైన్స్ అంటావు సోషల్ అంటావు? నేను సోషల్ సర్వీస్ ఎక్కువగా చేస్తుంటాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడ చేస్తావు, ఏం చేస్తావు? నేను రాత్రి 8 గంటలకి నవదీప్ ఫోన్ చేస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెళ్ళి టైంకి పడుకో అని చెప్తాను. అలాగే జానీ మాస్టర్ జానీ మాస్టర్ చంప పగిలిపోద్ది, ఆయన పిలవడు, నేనే వెళ్తాను. చిన్న కథ కదిరిద్యా. మరి మా ఇంటికి ఎస్ వస్తున్నాను. బిందు మాధవ్ ఇంటికి వెళ్తాను. వెళ్ళి స్ట్రీట్ డాగ్స్ నాట్ ఎలౌడ్ అని ఉంది బోర్డు. కరెక్ట్ గా భలే పెట్టింది. వెంటనే వెనక్కి వచ్చేస్తూ ఉంటానన్నమాట. సోషల్ స్టడీస్ అలా చేస్తూ ఉంటాను తెలుసా. ఈయన ఇక్కడ చేయవా? సోషల్ సర్వీస్ కోసం అందరింటికి నేను వెళ్తే నా ఇంటికి ఆయన వస్తాడు. ఎవరు నేనా? మనిద్దరం కలిసి కాలేజ్కి వెళ్దాం, ఇక్కడే ఉండు. ఓకే చందు. చంద్రకళ 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 తర తర కొరికే సొగసిరికే చాంగుబళ ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ. రష్మిక ఆంటీ, రష్మిక ఆంటీ. చెవులు ప్రపంచంలో ఉన్న రష్మిక గారి ఫ్యాన్స్ అందరికి మా టీం తరపున సారీ చెప్తున్నాం. ఈ ఒక్క స్కిట్ కి రష్మిక అనుకోండి, ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారికి క్షమాపణలు అడుగుతున్నాం. టీవీ యాంటీనాలు పెట్టినప్పుడు పుట్టింది ఇది, ఇది నన్ను ఆంటీ అంటుంది. ఓహో ఇది భలే ఉంది అబ్బా. అయినా మన ఇద్దరం క్లాస్మేట్లు కదే. క్లాస్మేట్స్. వావ్. కన్ఫ్యూజ్ అవ్వకండి మాస్టర్ గారు. ఈమె నాకు అమ్మ, ఈ అమ్మకి ఈమె క్లాస్మేట్ అన్నమాట. కాకపోతే 12th పాస్ అవుతేనే పెళ్లి చేస్తానన్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఆ 12th పాస్ అవ్వలేదు కాబట్టి అప్పటి నుంచి ఆ 12th పాస్ అవ్వడం కోసం చదువుతూ 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 ఇప్పుడు నాతో కూడా చదువుతూ వస్తుందన్నమాట. చాలా సీనియర్. ఫ్యూచర్ లో నా చెల్లెతో కూడా చదువుపోతుంది. సిస్టర్ చూడగానే నా కూతుర్లా అనిపిస్తుంది కదూ? కాదు, తిని కూడా నా చెల్లె. కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంది. అమ్మా అసలు ఇలా గ్యాప్ ఎందుకు ఇచ్చావు? నేను ఇవ్వనేదమ్మా, అదే వచ్చింది. నాకు అర్థం కాలేదు సార్. చంద్రిక, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, బాగా రెడీ అయ్యావే. మీ బావకి ప్రపోజ్ చేసావా? చేశాను. ఏమన్నారు? 2 దోశలు కావాలా, ఇడ్లీలు కావాలా కొనిపిస్తాను అన్నాడు. నిన్న రాత్రి ఒక కల వచ్చింది. ఏం కలో? ప్రేమనగర్ సినిమాలో వాణిశ్రీ లాగా నేను, నాగేశ్వరరావు లాగా మా బావ ఉన్నట్టు కలొచ్చింది. వచ్చాడు బావా, అదిగో బావా. మా చిన్న బావని తీసుకొని వస్తాను. అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. చైన్ ఊడిపోయింది, ఏవా కొంచెం అది. ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూలేనులే. బావా నిన్న రాత్రి 8 గంటలకి సోషల్ సర్వీస్ చేయడం కోసం మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంకో సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. ఈ మధ్య కుర్రకాలు ఊరికి నన్ను వెంటపడి అల్లరి చేస్తున్నారు. దానికి సొల్యూషన్ ఏం లేదా? నా వెంటే వచ్చి వాళ్ళని డిప్పి అని ఎప్పుడు కొడతావు? నేను వాళ్ళని కొట్టను, పక్కన ఏదైనా గోడ ఉంటే దాన్ని గుద్దుతా. బావా ఆ అతడు ఇతడా? అతడు ఇతడా? బావా రాత్రి అయితే ఎక్కడెక్కడో ఉంటావు, పొద్దున వచ్చేసరికి జిమ్లో ఎట్లుంటావు బావా? అలవాటు, అదొక ప్రాక్టీస్. ఏమో బాబా, పెద్ద పెద్ద మాటలకు అర్థం కావు అసలు. మాట్లాడతాగా.
ఏంటి ఇవంతా సెటప్ ఏంటి? ఇది మా ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. 90s 70s లో జరుగుతుంది, కానీ అప్డేటెడ్ ఫ్యామిలీలా ఉంటాం మేము. ఇంత సౌమ్యంగా ఉన్న గొంతు గాడ్స్ అని ఎందుకు మారిందో మీరు తెలుసుకోవాలి కదా. హీరోలాగా ఉన్న నా పెనివిటి ఏడీడు వెళ్ళిపో. అలా ఎందుకు అయ్యాడో మీరు తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఉండి కూర్చుంటే కథ అంతా తెలిసిపోతుంది మీకు. మీ కథ ఫ్రంట్ యాంగిల్లో బాగుంటుంది, అక్కడ నుంచి చూస్తారు. ఓకే, హిందూ నీకు ఒక మాట చెప్పాలి. ఏంటి? నాకు కూడా నిన్న నైట్ కలొచ్చింది. ఏమొచ్చింది కళలో? ప్రేమదేశం సినిమాలో హీరో అబ్బాస్ ఉన్నాడుగా, అది మీ తమ్ముడని. హీరోయిన్ టబ్బు నేనని కలొచ్చింది. టబ్బు ఫ్యాన్స్ విన్నారనుకుంటే టబ్బులేసి తొక్కుతారు నిన్ను. ఏయ్ నీకు ఒక విషయం తెలుసానే? ఏంటి? నాకు కూడా ఒక కల వచ్చిందే. అవునా? అసలు నీకు ఈ వయసులో నిద్రపడుతుందానే? త్రీ మూవీ సినిమాలో శృతి హాసన్ నేనేనని కల వచ్చిందే. శృతి హాసన్ నువ్వా? Yes. మరి ధనుష్ ఎవరే? ఏంట్రా చిన్న పిల్లరా? చూసుకోబల్లే. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను మీకు, మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మనం దూరం కూర్చొని చదువుకున్నారండి. బావా ఒకసారి ఆ పువ్వు ఇవ్వచ్చుగా? ఈ పువ్వు నీకు ఇస్తే ఏం చేస్తావు చెప్పొచ్చుగా. ఈ పువ్వు తీసుకెళ్లి ఇంకొక పువ్వుకి ఇస్తా బావా. ఇద్దరు పువ్వుగాలు ఎట్లా మాట్లాడుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లేదు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ డూయింగ్? ఐఎమ్ సిన్సియర్ స్టూడెంట్, యు నో. ఐ ఆల్సో సిన్సియర్ స్టూడెంట్. ఇలాంటి స్టూడెంట్స్ చూస్తే నాకు చేరదీయాలనిపిస్తుంది. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకసారి చదివి వినిపించవా? ఏంటది? ఓ ఇట్స్ ఇంగ్లీష్. ఐ కాంట్. చదువు. చాలా సింపుల్ బట్ రావట్లేదా? ఇలాంటి అందమైన అమ్మాయి పక్కన కూర్చుంటే ఏది చదవ బుద్ధిగా. ఫ్యామిలీ షో. ఒరే ప్రసాద్, అక్క. ఏం చేస్తున్నావురా? మా కాలేజీలో ఒక డ్రామా ఉందక్క, అందులో నేను లవర్ బాయ్ కింద ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్న క్యారెక్టర్ ని ఇక్కడ రిహర్సల్స్ చేస్తున్నానక్క. జబ్బలు కనిపించేలా బనీన్లు, పిక్కలు కనిపించేలా డ్రాయర్లు. ఎవరా నీకు ఇన్స్పిరేషన్? ఇలా కండలు పెంచమని ఎవరా చెప్పింది? ఎవరు చెప్పారు? చిన్న బావా. చిన్న బావ చిలిపి పనులు చేస్తూ ఉంటాడు, అవి నేర్చుకోకు, అర్థమైందా? పెద్ద బాబు చూడు ఎంత పద్ధతిగా ఉన్నాడు. ఏమండోయ్ నాని గారు. చెప్పండో చిన్ని గారు. గిన్నెలన్నీ తెచ్చావా? తెచ్చినా. ఈ రోజు గిన్నెలన్నీ నిండాల్సిందే. పద, ఇల్లేంటో కలకలలాడిపోతుంది. ఆ కొరువుదేవి లేదు కదమ్మా, అందుకే. కొరువుదేవి ఎవరు? అదే మా వదిన. ఓహో. ఆంటీ టైం ఎంత అవుతుంది? ఆంటీయా? చుంచు మోహన్ దానా. ఇంకోసారి ఆంటీ అన్నావనుకో, ఇది గిన్నె బొల్లిచ్చి ఇప్పుడు. ఆంటీ అంటే తప్పేముందా ఆంటీ? వయసులో పెద్దదాని కొట్టట్లేదు. ఎవరండి పెద్ద? ఎంత పెద్ద ఆమె? అసలుకి ఆమె నన్ను ఎలా ఆంటీ అంటే చెప్పు. ఆమె నాకేమవుతుంది? అమ్మ. ఆమె నీకేమవుతుంది? ఫ్రెండ్. ఆమె ఏమని పిలుస్తుంది? ఆంటీ. అప్పుడు నేనేమని పిలవాలి? ఆంటీ. ఓహో, నువ్వు అలా అల్లావా? అలానే అలిగిపోతూ ఉంటాను నేను. కూర్చోండి, మనం చదువుకోవాలి కదా, కూర్చోండి. అగో అమ్మగారు వస్తున్నారు. నాన్న బంగారం. అత్తయ్య. ఏం నాన్న ఇంత చిక్కిపోయా? ఆడు సిక్కుపోవడం ఏంటి? ఆడు భోజనాలకు వెళ్తే 100 మంది సిక్కుపోతారు, ఆడు సిక్కుపోయాడట. నాన్న నువ్వు కాలేజ్కి వెళ్ళకు నాన్న బంగారం. ఇంట్లో ఉండి 10 రోజులు బాగా తిని బుగ్గలు పెంచే. ఇక పదండి పదండి, అందరూ బయటికి పదండి. ఎక్కడికి రా? ఆడు 10 రోజులు ఇంట్లో ఉండి తింటే మాకేం మిగులుద్దిగా. ఖతం. నోరు మూసుకొని వెళ్ళు. నువ్వు నా కళ్ళ ముందు కనిపించకే, వెళ్ళిపో. ఎందుకు అత్తయ్య, ఎందుకు? నేనేం తప్పు చేశాను?
నేను అందంగా పుట్టలేదా? అందంగా లేనా? నేనే తప్పు చేశాను అత్తయ్య? నీకు నా అత్త పోలికలు వచ్చాయి, అదంటే అస్సలు నచ్చదు, అందుకే నువ్వంటే అసహ్యం. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఆగండి అత్తయ్య, మరి వాడిని ఎందుకు తిట్టట్లేదు? వాడు నా తమ్ముడే కదా. ఎందుకంటే వాడికి అత్త పోలికలు రాలేదు కదా. బాగా గమనించు, వాడికి అసలు మనిషి పోలికలే రాలేదు. నోరు అదుపులో పెట్టుకొని అటలో. అది కాదత్తయ్య. ఓబే ఓబే. ఓరి నాయనో మరి మీరు కొట్టకూడదు అత్తయ్య. నోరు మూసుకొని పక్కకి వెళ్తావా లేదా? అది కాదత్తయ్య. వాడిని అబ్బా అత్తయ్య. నోరు మూసుకోమని చెప్పానా? అది కాదత్తయ్య. చెప్పానా? అది కాదత్తయ్య. మూసుకొని పోడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దీపిక, నాన్న దీపిక, ఇక్కడే ఉన్నా. ఇప్పుడు నా కుటుంబం ఇంట్రొడక్షన్ నీకు చేశాను. అవును. ఎవరు ఏమవుతారు, అసలు ఈ ఇంట్లో ఏం జరిగిందో నీకు అర్థమైందా? ఈ ఇంట్లో ఏం జరిగింది అని నాకు అస్సలు అర్థం కాలే. సరే, నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. నా పేరు పూరి, మా ఆయన పేరు రాజా. అర్థమవుతుందా? మా ఇద్దరికి పుట్టిన కొడుకు మల్లేష్. ఆవిడేమో మా అన్న వాళ్ళ ఆవిడ. ఆమె పేరేంటో చెప్పు. ఆవిడ పేరు అప్పు. అప్పు. మిస్టేక్ చెప్పావు. అప్పు కాదు, రష్మిక. నువ్వే కదా అప్పు అని వెనకాల నుంచి అందించావు. వీడందించే కాదు. రష్మికకి అప్పుడే పిల్లలు పుట్టారా? ఆ రష్మిక కాదమ్మా, ఈ రష్మిక. ఈ రష్మికకి ఇద్దరు కూతుర్లు, ఒకళ్ళు చంద్రిక, ఇంకొకరు సూరిక. ఆ కొడుకు పేరు అగుండి బండగా బలిసాడు కదా నా ముద్దుల అల్లుడు, వాడి పేరు హరిప్రసాద్. ఈ చంద్రిక ఫ్రెండ్సే ఈ ఇద్దరు ముసలోళ్ళు. అర్థమవుతుందా? అర్థమైంది. అదేమో నా పక్కింట్లో ఉంటుంది ప్రశ్నిక, వాళ్ళ ఆయన. ఇప్పుడు చెప్పు, నేనేం చెప్పాను? ఫ్యామిలీలోనూ కన్ఫ్యూషన్స్ ఉంది, రిలేషన్షిప్ లోనూ నాకు కన్ఫ్యూషన్స్ ఉంది మీ ఫ్యామిలీలో. ఇప్పుడు నీకేం అర్థం కాలేదా? అర్థం కాలే. అయితే సెకండ్ ఎపిసోడ్ కి అర్థమవుతుందిలే. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. అబ్బా, ఇదన్నమాట మా కుటుంబం 1970లో. జస్ట్ మీకు ఇంట్రడక్షన్ మాత్రమే. ఓన్లీ వచ్చి పరిచయం అవుతే ఏం బాగుంటుందని ఇలా అల్లామన్నమాట ఒక కథని. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చిన్ని గారు. సూపర్.